తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందా అంటే అవుననే అంటూ ఉన్నారు. మనందరికి తెలిసిందే, కేసీఆర్ గారు ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెట్టకముందు ఈయన అనేక పార్టీల్లో ఉండేవాడు. టీడీపీ పార్టీ, మిగిలిన పార్టీల్లో కూడా ఉన్నాడు. ఎమ్మెల్యేగా గెలిచాడు కూడా. అయితే ఆ తర్వాత ఉద్యమం పేరిట పార్టీని స్థాపించినాడు. ఆ తర్వాత దాన్ని టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ ఒక పార్టీని పెట్టి చివరాఖరికి ఆ పార్టీని మార్చి బీఆర్ఎస్ పార్టీ చేసినాడు, భారత రాష్ట్ర సమితి అని చెప్పి. ఇప్పుడు అది తెలంగాణ రాష్ట్రంలో ఉందో పోయిందో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలోనే మేబీ మరి ఆమె కేసీఆర్ పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది ఉందో పోయిందో అర్థం కానటువంటి కూతురు బయటకు వచ్చేసి కొత్తగా కవిత కొత్త పార్టీ అయితే పెట్టబోతుందన్నమాట. ఆ పార్టీ పేరుకు సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తను ప్రారంభించబోయే పార్టీకి సంబంధించిన వివరాలు చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 25న పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓఆర్ఆర్ సమీపంలోని మునీరాబాద్ అద్వయ కన్వెన్షన్ సెంటర్లో ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ చేసి పార్టీని లాంఛనంగా ప్రకటించబోతున్నారట. అదే రోజున కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ అజెండా, పార్టీ నిబంధనలు ప్రకటించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే పార్టీ పేరును తెలంగాణ ప్రజా జాగృతిగా కవిత వెల్లడించబోతున్నారట. పార్టీలో యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారట. సామాజిక సర్వోదయ తెలంగాణ సాధన కోసం కొత్త పార్టీని, మీరు ఎన్ని పార్టీలను స్థాపించేస్తూ ఉంటారు. మీ నాన్న వస్తే కనుక బంగారు తెలంగాణ పుట్టుకొచ్చిద్దన్నాడు. ఆయన ఉండగానే, ఇప్పుడు ఆయన బ్రతికి ఉండగానే కూతురు కొత్త పార్టీ పెట్టింది. ఏంటంటే ఉద్యమం సమయంలో ఈయన ఒక్కడే ఉండేవాడు, ఎవరు, కేసీఆర్ గారు. మరి కేటీఆర్ గారితో ఉన్నటువంటి విభేదాలు, మరి హరీష్ రావు గారితో ఉన్నటువంటి విభేదాలు, సంతోష్ రావు గారితో ఉన్నటువంటి విభేదాలు ఏవో తెలియదు. కానీ మొత్తానికైతే ఆ పార్టీ నుంచి బయటికి రావడమే కాకుండా ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి తండ్రికే సవాలు విసురుతున్నటువంటి కూతురు, అన్నకే సవాలు విసురుతున్నటువంటి కూతురు. ఆంధ్రాలో షర్మిలక్క, తెలంగాణలో కవితక్క, ఇద్దరు అనమాట కొత్త పార్టీలు పెట్టి ఇటుపక్క అన్న మీద షర్మిల గారు యుద్ధం చేస్తూ ఉంటే అటుపక్క తండ్రి కేసీఆర్ మీద, అన్న కేటీఆర్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు.